ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ భగవద్గీత కర్మ సన్యాస యోగము. అయితే సుఖము, క్రీడ, జ్యోతి అనే మూడు విషయాలు గురించి విచారిస్తే సామాన్యమైనటువంటి జనులు సుఖం కోసమే బాహ్య పదార్థాల యందే విషయ సంబంధమైనటువంటి దృశ్యమాన జగత్తులోనే వెతుకుతూ ఉన్నారు. దాని ద్వారా అల్పమైనటువంటి లేకనే ఉన్నట్లుగా కనబడేటువంటి దుఃఖ మిశ్రితమైనటువంటి సుఖాన్నే పొందుతూ దానినే గొప్పగా తలంచుతూ దాని అందే తృప్తి పడుతూ ఉన్నారు. కానీ వాస్తవానికి విచారించి చూస్తే సుఖము అనేటువంటిది బయట ఉన్నదా? లేదు, లోపలే ఉన్నది, అంతరమునందే ఉన్నది. సుఖము యొక్క ప్రధాన కేంద్రమైతే ఈ యొక్క అంతరాత్మ యందే ఉన్నది కదా. అది కదా శాశ్వతమైన సుఖము, అది కదా నిజమైన బింబానందము. బాహ్య సుఖమైతే అశాశ్వతమైనది, క్షణికప్రాయమైనది, ప్రతిబింబ అయినది, అసలైనటువంటి సుఖము కానే కాదు. ఈ సత్యాన్ని తెలిసి వివేకవంతులైనటువంటి వారు తమ యొక్క యావత్ శక్తిని కూడా అంతర్ముఖంగానే మరలిస్తున్నారు, ఆత్మసుఖాన్నే పొందుతున్నారు. అటువంటి వారే కదా ధన్యులు, కృతకృత్యులు. తక్కువ సమయంలోనే వారు బ్రహ్మభూతులై విరాజిల్లుతూ ఉన్నారు. ఇంకా రెండవది క్రీడ కదా. అజ్ఞానముతో నిండిపోయినటువంటి వారు బయటనే ఉన్నటువంటి వస్తువులు యందే క్రీడిస్తూ ఉన్నారు, విషయక్షేత్రాల యందే రమిస్తూ ఉన్నారు. వారికి ఏది వాళ్ళు కల్పించుకున్నారో అదే వారి యొక్క క్రీడాస్థలము. కానీ విఘ్నుడైనటువంటి వాడు, ఆత్మజ్ఞాని అయినటువంటి వాడైతే దృశ్య పదార్థాలను చంచలములని గ్రహించి వానిని ఉపేక్ష చేసి వదిలివేసి ఆత్మధ్యానమందే కాలాన్ని గడుపుతాడు. వానికి అది మాత్రమే ఆరామ స్థలము, అదే ఉద్యానవనము, అదే వాని యొక్క క్రీడా ప్రాంగణము, అదే వాడు విహరించేటువంటి ప్రదేశము. బయట దృష్టి కలిగినటువంటి వారికి దాని యొక్క విలువ అనేటువంటి తెలుస్తుందా? తెలీదు. అటువంటి వస్తువు ఒకటే అంతర్గతంగా ఉన్నది అని కూడా వారికి ఎరిగి ఉండరు. అదే వివేకవంతులైతే దానిని సత్తును గ్రహిస్తారు, దాని యందే క్రీడిస్తారు, అనంతమైన శాంతిని పొందుతారు. మరి సుఖము, క్రీడ అనేటువంటిది ఇలా ఉంటే జ్యోతి అనేది మూడవది. సామాన్యులకి బయట ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడే జ్యోతి స్వరూపాలు. వారి ద్వారానే మనకి ప్రతి వస్తువు యొక్క నిర్ణీతము అనేటువంటిది తెలుస్తుంది. ప్రతి వస్తువు యొక్క విషయాన్ని కూడా మనకు కనబడుతూ ఉన్నది ఆ యొక్క సూర్య చంద్రాదులే జ్యోతులు అని అనుకుంటారు. అయినప్పటికీ కూడా వానిని కూడా ప్రకాశింపజేసేటువంటి జ్యోతి ఇంకొకటి ఉన్నది. అదే కదా ఆత్మ. సూర్యుని నేత్రము ప్రకాశింపజేస్తుంది, నేత్రము బుద్ధి ప్రకాశింపజేస్తుంది. బుద్ధిని ఎవరు ప్రకాశింపజేస్తారు? కేవలం ఆత్మే ప్రకాశింపజేస్తుంది. అదే జ్యోతులకు జ్యోతి, పరమైనటువంటి పరంజ్యోతి. మహనీయులు అటువంటి ఆత్మజ్యోతినే ఆశ్రయిస్తారు. శాశ్వతమైనటువంటి ప్రకాశ స్వరూపులై, జ్యోతిస్వరూపులై వర్తిస్తారు, జీవన్ముక్తులై విరాజిల్లుతారు. ఈ ప్రకారంగానే దృశ్య సంబంధమైన వ్యామోహాన్ని వదిలివేయాలి. ఆత్మయే సుఖమైన స్థానముగాను, ఆత్మయే క్రీడాస్థలిగాను, ప్రకాశ క్షేత్రంగాను కలిగినటువంటి వాడు అనవరతము కూడా నిరంతరము ఆత్మధ్యాన పరాయణుడే అగుతూ ఉంటాడు. అలా అయిన వారే బ్రహ్మభూతుడే బ్రహ్మ నిర్వాణాన్ని, మోక్షతత్వాన్ని పొందుతూ ఉన్నాడు.
బ్రహ్మ సాయుధ్యాన్ని పొందడానికి ఎవడు పొందగలుగుతాడు అంటే బాహ్యమైనటువంటి సుఖాలను వదిలివేసి ఆత్మయందే సుఖాన్ని పొందేవాడు, బాహ్యమైన క్రీడల పట్ల ఆసక్తి లేకుండా ఆత్మయందే రమించేవాడు, బాహ్య ప్రకాశాల యందు దృష్టి లేకుండా ఆత్మయందే ప్రకాశము కలిగిన వాడు బ్రహ్మ నిర్వాణ స్థానమైన మోక్షాన్ని పొందుతాడు. అలాగా బ్రహ్మ సాక్షాత్కారాన్ని గురించి పొందినటువంటి వారి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే వారు పాపరహితులు, అంతేకాదు సంశయాలను సందేహాలను వదిలివేసినటువంటి వారు, ఈ యొక్క ఇంద్రియ మనస్సులను మానసేంద్రియాలను కూడా అనబడేటువంటి మనోబుద్ధి చిత్తాహంకారాలు, అంతేకాదు జ్ఞానేంద్రియాలు అయినటువంటి ఈ యొక్క శ్రోత్రము త్వక్కు చక్షు జిహ్వ ఘ్రాణము అనేటువంటివి, మరి కర్మేంద్రియాలు అయినటువంటి ఆ యొక్క వాక్కు పాణి పాద గుహ్య పాయువులు అనబడేటువంటి ఇంద్రియాలు అన్నీ కూడా స్వాధీనం చేసుకున్నటువంటి వారు సమస్త ప్రాణుల యొక్క కూడా క్షేమమునందు ఆసక్తి కలిగినటువంటి వారు ఋషులే అయి ఉంటారు. అటువంటి ఋషులు అంటే ఇంద్రియాలకు అతీతమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు, వీరు బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందుతూ ఉన్నారు. వారే కదా నిర్వాణ స్థితిని చేరుకున్నటువంటి వారు అని చెబుతూ ఈ యొక్క బ్రహ్మ సాయుధ్య రూపమోక్షాన్ని ఎవరైతే పొందగలుగుతారో వారే ఋషులు. అటువంటి ఋషులు మోక్షధామాన్ని అలంకరిస్తారు అని కదా చెప్పబడింది. అయితే ఋషులు అంటే ఎవరు అంటే ఋషులు అంటే ఋషికములు, ఇంద్రియాలను జయించిన మనస్సుని పరమాత్మ యందు సంలగ్నం చేసినటువంటి వారు మాత్రమే ఋషులు అని చెప్పడం. వారి యొక్క మానసికమైన అంతరేంద్రియాలు బాహ్యేంద్రియాలు అయిన జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలను కూడా ఎవరైతే నిగ్రహించి ఆ ఇంద్రియాలకు అతీతమైన జ్ఞానము కలిగినటువంటి వారు ఎవరో వారే ఋషులు. అసలు ఋషిత్వము అనేటువంటిది ఏమిటి అంటే మోక్షము చెందాలి అనుకునేటువంటి వాడు ఆత్మజ్ఞాన సముపార్జనలో చేసే ప్రయత్నంలో ఋషిత్వము అనేటువంటిది ఒక మహోన్నతమైనటువంటి పదవి. ఎలాగంటే ఇప్పుడు బయట చదివేటువంటి వాటిల్లో మనం ఏ విధంగా మరి పీజీలు ప్రొఫెషనల్ కోర్సెస్ ఏవైతే చేస్తూ ఉన్నామో ఒక సర్టిఫికెట్ ఒక క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్ సాధించుకునేటువంటి లాంటిదే అది. దానిని ప్రయత్నము చేస్తే సర్వులు కూడా పొందవచ్చు కదా. అట్లాగే నేడైతే అజ్ఞానిగా ఉన్నవాడు సత్ప్రయత్నాల చేత రేపు ఋషి కావచ్చు. అలాగే విశ్వవిద్యాలయ డిగ్రీల కోసమైతే 10 లేక 15 సంవత్సరాలు విద్యార్థులు నిరంతర కృషి ఎలా జరుపుతూ ఉన్నారు, వాడి యొక్క 5వ సంవత్సరం అసలు ఇప్పుడు ఎక్కడైతే 3వ సంవత్సరం నుండే బిడ్డకు 3 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుండే వానికి వీపు మీద బరువు పడుతుంది. వాడి మనసుకు తగినటువంటి పని కూడా అధనమైనటువంటి పని అనేది లభిస్తుంది. ఆ విధంగా వాడు అట్లా 25-30 సంవత్సరాలు వయసు వచ్చే వరకు కూడా స్పెషల్ కోర్సెస్ ప్రొఫెషనల్ కోర్సెస్ ప్రత్యేకమైన పట్టాలు ఇవన్నీ కూడా పొందేటప్పటికి వాడికి దాదాపు 26-27 సంవత్సరాల వయసు వరకు కూడా అవిరామంగా ఎన్ని పనులు తింటూ తీర్చుకుంటూ కూర్చుంటూ ఆడుకుంటూ నవ్వుకుంటూ ఎన్ని చేసినా వాని యొక్క మూలమైనటువంటి విషయం విద్యను సంపాదించడం, క్వాలిఫికేషన్ సాధించుకోవడం. దాని ద్వారా వాడి ఫర్దర్ లైఫ్ వాడు చక్కగా ఉంటుంది అనే దానితోటి దాదాపుగా 25 సంవత్సరాలు అవిరామంగా కృషిని చేస్తూనే ఉంటాడు. అయితే ఇక్కడ నిరంతరమైనటువంటి కృషి అనేది విద్యార్థులు అనేటువంటిది 25-30 సంవత్సరాల వరకు కృషిని చేస్తూ ఉన్నారు కదా. అలా ఎలా జరుపుతున్నారో అట్లాగే ఈ ఋషిత్వము కొరకు కూడా ఋషీశ్వరులు అని చెప్పుకున్నాం కదా. ఈ ఋషీశ్వరులు ఇంద్రియాలను జయించడం అనేటువంటిది ఒక ఋషి యొక్క పని. ఆ ఋషిత్వం కోసం కూడా కొంతకాలము నిరంతరమైనటువంటి సాధన చేయవలసింది. ఈ సాధనలో భాగంగా వాని యొక్క జీవనాన్ని కూడా కొనసాగిస్తూనే ఉంటాడు. అయినా కూడా వాని యొక్క దృష్టి ఎల్లప్పుడూ పారమార్థిక చింతతోనే నిలబడి ఉంటుంది. ఆ విధంగా ఇంద్రియాలను విషయాదులు పోనీయకుండా పరమాత్మ అనురక్తిలోనే గడిపేటువంటి అనవరతమైనటువంటి సాధన చేయాలి.
అలాగా చేసేటువంటి సాధన యందు ఆరితేరతాడు. అంటే ఎంత ప్రాముఖ్యత వహిస్తాడు అంటే దాని యందు ఒక నిష్ణాతుడవుతాడు. వాడిక సామాన్య మానవుడుగా ఉండడు. ఎందుకు? వాని యొక్క సాధన విషయ సంబంధమైనటువంటి విషయాల కంటే విలక్షణంగా పారమార్థికమైనటువంటి సాధనగా ఉంటుంది. కాబట్టి వాడు దాని యందు సామాన్య మానవుడుగా ఉంటాడా? ఉండడు. ఎందుకు? వాని ఇంద్రియాలు వాని యొక్క నిగ్రహ శక్తిలోకి లోబడిపోయినవి. వాడు ఏ విధంగా ఎక్కడ ఎట్లా నిలబెట్టాలో అట్లా నిలబెట్టగలడు. వాడు ఎక్కడ పారమార్థిక చింత చేసి పరమార్థ సాధనలో వాడు అప్రమత్తంగా స్థిరంగా నిలబడి ఉండగలడు. అటువంటి వాడు ఋషిగా మారిపోయినట్లే కదా. కాబట్టి ఇక్కడ జగద్వంద్యుడై బరగుతాడు. ఇక జగత్తు చేత నమస్కారాలు వందనాలు చేయడానికి ఒక యోగ్యత, ఒక అర్హత అనేటువంటిది సాధించి ఉంటాడు. ఆయన కోరతాడా? దానికోసం చేశాడా? కాదు. అవసరమైనటువంటి వారు చేస్తారు, గమనించిన వారు చేస్తారు, ఆ దారిలో పయనిస్తున్న వారు చేస్తారే కానీ ఆయన ఈ యొక్క జగత్తు యొక్క వందనాలు అనేది ఆయన కోరడు. ఆయన తన యొక్క ఇంద్రియాలకే లోబడి ఉండనప్పుడు జగత్తు చేత ఇవ్వబడేటువంటి వందనాలు ఆయన స్వీకరిస్తాడా స్వీకరించడా అనేటువంటిది ఒక ఉదాసీనమైనటువంటి స్థితి. కాబట్టి అసలు ఇన్ని మాటలు ఎందుకు? ఆయన జగత్తుకే నమస్కరింపబడిన వాడే, అగ్రగణ్యుడే, ఆ విధమైనటువంటి అర్హతను సాధించుకొని ఉంటాడు. అసలు ఇవన్నీ మాటలు చెప్పుకొని అవసరం లేదు. వెయ్యేలా సాక్షాత్తు భగవంతుడుగానే మారిపోతాడు. అందుకే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మతత్వాన్ని గురించి తెలిసినటువంటి వాడు బ్రహ్మస్వరూపముగానే మారతాడు. తాను యొక్క బ్రహ్మానుసంధానం యొక్క నిపుణతతోటి బ్రహ్మముగానే అవుతాడు. ఏ విధంగా బాహ్యమైనటువంటి సర్టిఫికెట్లు క్వాలిఫికేషన్స్ సాధించుకున్నటువంటి వాడు దానికి తగినటువంటి మంచి నిపుణత కలిగిన ఆర్థికమైనటువంటి లాభము కలిగినటువంటి దాని యందు వాడు ఏ విధంగా జీవన భృతిని పొందుతాడు, వాడు ఉద్యోగాన్ని సాధించుకుంటాడు. అలాగే ఇక్కడ బ్రహ్మతత్వం కోసం చేసి ఇంద్రియాలను నిగ్రహించినటువంటి వాడు, ఇంద్రియాలకు అతీతమైన జ్ఞానాన్ని సముపార్జించుకున్నవాడు, కేవలం ఇంద్రియాలకు అతీతమైనటువంటి బ్రహ్మస్థితి యందు అనుసంధానం చేసేవాడు బ్రహ్మ సాయుజ్య స్థితి, మోక్షాన్ని పొందగలుగుతాడు కదా. ఈ సాధనలలో ముఖ్యమైనవైతే ఇక్కడ 4 అనేటువంటివి ప్రస్తావించబడినవి. ఏది? బ్రహ్మ సాయుధ్యాన్ని పొందేటువంటి విషయాలలో 4 రకాలైనటువంటి విషయాలు ఉన్నప్పుడు మాత్రమే వాడు ఇటువంటి దాన్ని పొందుతాడు. మొట్టమొదటిది ఏంటి? పాపరాహిత్యము. పాపరాహిత్యము అంటే పాపము అనే పనులకి మనందరికీ కూడా అర్థం తెలుసు. కానీ ఇక్కడ పాపపు క్రియలు చేసి దానిని తన యొక్క శారీరక సౌకర్యం కోసం వినియోగించుకోవడం మాత్రమే కాదు, పాపపు ఆలోచన కూడా లేకుండా ఉండడమే పాపరాహిత్యం. పాప చింత అనేటువంటిది కూడా చేయకుండా ఉండడమే పాపరాహిత్యం. అంతేకాదు రెండవది ఏంటి? సంశయాలు. ఎటువంటి సంశయాలు అంటే ద్వంద్వంతో కూడుకొని, ఇది ఇలా జరుగుతుందంటారా, ఇలా నమస్కారం చేస్తే ఎన్ని రోజులకి నా మనసు నిగ్రహించబడడం లేదు, నిగ్రహించబడుతుంది అంటారా, ఇది అసలుకి సాధ్యమేనా, మోక్షం అనేటువంటి ఒక పదార్థం ఉన్నదా లేదా, లేని దానికోసం, కనబడని దానికోసం, అవ్యక్తమైన దానికోసం మనం ఎలా ఇంత కష్టపడాలి, ఈ విధంగా అసలు శరీరాల రాకపోకలు అనేవి శాశ్వతంగా నివారించబడతాయా, పరమాత్మ వస్తువు అనేది ఎవరికన్నా కనపడ్డా, ఎవరైనా పరమాత్మ స్థితిని పొందారా, ఇటువంటి అనేక లక్షల అనుమానాలు సంశయాలు ఉన్నటువంటి వాడు మాత్రమే సదా సర్వత్రా ఎల్లవేళలా అనేక శతకోటి శరీర పరంపరలను పొందుతాడు. వాడికి సంశయాలు అనేటువంటివి లేకుండా ఉండాలి అంటే వాని యొక్క అనుభవంతో ఇంద్రియాలను నిగ్రహించగలిగినటువంటి జ్ఞాన సముపార్జన చేసుకున్నప్పుడే సర్వ సంశయాలను వదిలివేయగలుగుతాడు. అంతేగాని సంశయాలను వదలాలి అంటే నోటితో మాత్రమే సందేహాన్ని వెలిపుచ్చకుండా ఉండి కేవలం లోపల అనుమానంతో కూడినటువంటి విషయాలు అంటే దేహ పరంపరలు అనేవి కొనసాగుతూనే ఉంటాయి.
అందుకే ఈ యొక్క సుఖము దుఃఖము కష్టము మరి సుఖము అనేటువంటిది ఈ యొక్క ద్వంద్వాలు పగలు రాత్రి ఉష్ణము చల్లదనము అనబడేటువంటి లాభము నష్టము ఇటువంటివన్నీ కూడా ఈ ద్వంద్వాలు అనేవి సంశయాలు అనేవి లేకుండా ఉండగలగాలి. అంతేకాదు ఇంద్రియాలను జయించినటువంటి మనసుని అంతరేంద్రియాలను మొట్టమొదట సాధించుకోవాలి, ఒక నిగ్రహ స్థితిలోకి తెచ్చుకోవాలి. మానసికమైనటువంటి సంకల్పం కేవలం పరమాత్మ వస్తువు తప్ప మరొక దానిని సంకల్పించకుండా ఉండాలి. ఆ సంకల్పన సత్యము, శాశ్వతమైనటువంటి వస్తువు పరమాత్మ తప్ప మరొకటి రెండో వస్తువు లేనే లేదు అనే దృఢమైన నిశ్చయం కలిగి బుద్ధితో ఉండాలి. ఆ బుద్ధి మాత్రమే స్వాధీనమైనటువంటి బుద్ధి. ఇక ఆ పరమాత్మతత్వమే సత్యము నిత్యము శాశ్వతము అని నేను ఆ పరమాత్మ వస్తువుని అనే చింతన గావించాలి. ఆ తదాకారం ఏ పరబ్రహ్మమునైతే చింతిస్తూ ఉన్నాడో తదాకార వృత్తితోటి ఆ చిత్తము అక్కడ లయించిపోవాలి. అప్పుడు సర్వేక సమస్తము వ్యాపించి ఏ పరమాత్మ వస్తువు అయితే ఉన్నదో అది నేను అనే భావిస్తాడు. ఇక శారీరక ఇంద్రియాలను గురించి తనకు ఆలోచన మాత్రంగా కూడా రావు. ఇటువంటిదే కదా మరి ఆ యొక్క అంతరేంద్రియాలు అనబడే వాటిని నిగ్రహించడం కానీ వాటి గురించి ఈ విధంగా వాటిని జయించడము కానీ అనేటువంటిది దానినే శమము అంటాం. ఆ శమము గనక సాధించబడ్డా ఇక అప్పుడు వానికి ఈ జ్ఞానేంద్రియాలు ఈ కర్మేంద్రియాలు అనబడే ఈ 10 ఇంద్రియాలను కూడా సునాయాసంగా సులభతరంగా వాటిని జయించి వేస్తాడు. అంటే ఇక్కడ జ్ఞానేంద్రియాలు జడాలు ఏ విధంగా అంటే మనోబుద్ధి చిత్తాహంకారాల చేత ప్రేరితమై మనస్సు చేత బుద్ధి చేత చిత్తము చేత కర్తృత్వము చేత చొప్పించబడి అవి ప్రకోపిస్తున్నవే కానీ వాస్తవానికి అవన్నీ కూడా అచేతనాలు, స్వచ్ఛంగా అవి కదిలేటువంటి సత్తా కలిగినవి కావు కర్మేంద్రియాలు కానీ జ్ఞానేంద్రియాలు కానీ. అప్పుడు శమము సాధించినటువంటి వాడు చక్కగా దమము అనేటువంటిది ఈ బాహ్యేంద్రియ నిగ్రహాలు అనేటువంటివి చేయగలుగుతాడు. ఈ విధంగా అంటే ఇట్లా ద్వంద్వాలు లేకుండా ఇంద్రియ మనో నిగ్రహం కలిగి ఉన్నటువంటి వానికి సర్వభూతముల పట్ల సర్వ ప్రాణికోట్ల పట్ల వానికి దయగలుగుతుంది. ఏమని? అల్పజీవుల పట్ల దయగలుగుతుంది. ఏమని కలుగుతుంది? మమాత్మ సర్వభూతాత్మ, నా యందు ఏ ఆత్మ చైతన్యమైతే ఈ యొక్క ప్రతిదాన్ని గుర్తిస్తూ గ్రహిస్తూ స్వీకరిస్తూ వదిలేస్తూ ప్రతిదానికి చేతనత్వాన్ని కలగజేస్తూ ఈ యొక్క కదలనటువంటి దేహాన్ని కూడా కదిలించగలిగినటువంటి సత్తా సామాన్య స్థితి సర్వవ్యాపకమైన పరమాత్మ వస్తువు తప్ప మరొకటి లేదు. అప్పుడు సర్వభూతాలు సర్వ ప్రాణికోట్లు చరాచరాలు స్థావర జంగమాలు కదులుతూ ఉన్నవి అంటే సర్వేక సమస్తంగా చిచ్చక్తి స్వరూపంలో సర్వవ్యాపకంగా ఏకరసమాత్రమైనటువంటి ఆ పరమాత్మ వస్తువు తప్ప మరొకటి లేదు అన్నప్పుడు తనకంటే కూడా అల్పమైన శరీరాలు దేహాలు కనబడినప్పుడు వాటి పట్ల ఒక దయ అనే భావన కలుగుతుంది. ఈ సర్వభూత దయ పాపరాహిత్యము సంశయాలు ద్వంద్వాలు లేకుండా ఉండడం ఇంద్రియాలు ఈ యొక్క మానసేంద్రియాలను నిగ్రహించడం అనేటువంటిది సర్వజీవుల పట్ల కూడా దయ కలిగి ఉండడం. ఇవే కదా సాధకునికి అమూల్యములైనవి. దీనిని మూల్యము పెట్టి ఇంత అని కొనలేము అమ్మలేము. అంత విలువైనటువంటివి ఈ 4 ద్వారా కూడా వీడు ఇక బ్రహ్మతత్వాన్ని పొందుతాడు, సాక్షాత్తు భగవంతుడుగా మారిపోతాడు అనే చెబుతూ వీటిని గురించైతే మనం ఒక రకంగా ఇంకొంచెం విచారించుకుందాం. ఏ విధంగా అంటే పాపరాహిత్యము అని చెప్పబడింది మొట్టమొదటిది. మనకి 4 రకాలు కదా చెప్పింది. పాపరాహిత్యము, సంశయరహితత్వము, ఇంద్రియ మనోనిగ్రహము, సర్వభూత దయ అనేటువంటిది కదా చెప్పింది. మరి పాపరాహిత్యము అంటే ఏమిటి? ప్రతి జీవి యొక్క చిత్తమందు కూడా అనేక జన్మల నుండి కూడా ప్రోధి చేసుకొని వచ్చినటువంటి అనేక జన్మలలో కూడా ఆర్జించినటువంటి పాప పంకెలము బురద అనేటువంటిది ఉండిపోయింది.
అలా ఉంటుంది. అదేం చేస్తుంది? పరమార్థ మార్గములు ఎప్పుడైతే అర్థం ఏంటి? పరతత్వం అయినటువంటి భగవత్ సాన్నిధ్యం, భగవంతుని యందు ఐక్యత, భగవత్ స్వరూపంగా మారడం అనేటువంటిదే కదా. అటువంటి ఆ పరమార్థాన్ని పారమార్థిక చింతన చేసేటువంటి దానికి ఆ దారిలో అది అడ్డుగోడలాగా ఆటంకంగా ఏర్పడుతూ ఉన్నది. అనేక జన్మలలో చేసినటువంటి పాపము అనేటువంటిది వాసనగా పరిణమించింది. అందుకే మనం అక్కడ కూర్చున్నా కూడా మనకి దృష్టి దైవం మీద నిలవదు. ప్రయత్నం మేరకు పెట్టినా కూడా ధ్యానం నిలవదు. భగవంతుని పట్ల ధ్యాస నిలవదు. ఆయన యొక్క ఆ పుణ్యమైనటువంటి విషయాల పట్ల మనకి స్థితి అనేది స్థిరత్వాన్ని ఉంచదు. ఈ విధంగా అంత పాపముతో నిండిపోయినటువంటి చిత్తమునందు ఆత్మజ్ఞానము అనేది ఉదయిస్తుందా? ఎప్పటికీ ఉదయించదు. ఎందుకు? అనేక అంటే తాను పరమాత్మ వస్తువు అయ్యేటంత వరకు, మోక్షస్థానం పొందేటంత వరకు, నిర్వాణ పదవిని అందుకునేటంత వరకు కూడా ఒకటి కాకపోతే మరొకటి, మరొకటి కాకపోతే ఇంకొకటి, ఈ విధంగా కోట్ల శరీరాలను పొందుతూ, అంటే క్రిమికీటకాదులతో దోమ యొక్క జీవితకాలం 2 రోజులే, మరి దానికది దీర్ఘకాలం. అలాగే క్రిమికీటకాదులకి కొన్ని నిమిషాలే, కొన్ని క్షణాలే ఉండేటువంటి దీర్ఘమైనటువంటి, అతి దీర్ఘమైన అతి స్వల్పమైన ఆయు పరిమాణము కలిగినటువంటి దేహాలను ధరిస్తూ వదులుతూ ఆ యొక్క అనేక జన్మల నుండి కూడా ప్రతి దాని యందు కూడా నేను సుఖాన్ని పొందాలి అని తపన చేత పొందేటువంటి విషయాల చేత పాపపు చింతలే చేస్తారు. ఏ విధంగా నేను ఈ వస్తువును పొందగలను, ఈ వస్తువు ద్వారానే నేను సుఖపడతాను, అవతల వారు ఏమైనా పర్వాలేదు, ఆ వస్తువు నాది కాకపోయినా నాకు కావాలి అనేటువంటి అనేక జన్మలలో కూడినటువంటి పాపాన్ని కూడా తీసుకొచ్చుకోవడం వల్ల ఇక అది ఈ పారమార్థిక చింత చేసే పరమాత్మతత్వాన్ని పొందడం అనేటువంటి సాధనలో అది ఎప్పుడూ పెద్ద వ్యతిరేకిగా, మరి ఆ పెద్ద అడ్డుగోడలాగా ఆటంకంగానే నిలిచి ఉంటుంది. ఎందుకు అంటే వానికి జ్ఞానం అనేటువంటిది స్థిరంగా దృఢంగా కలిగితే తప్ప అటువంటి పాపం నశించదు. మరి అటువంటి పాపముతో నిండిపోయి ఉన్నటువంటి చిత్తమునందు వానికి ఆత్మజ్ఞానము అనేది ఉదయిస్తుందా? ఉదయించదు. కాబట్టి వాడు ఏం చేయాలి అంటే పుణ్యకార్యాలు చేయాలి. అంటే అన్నదానాలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు, పుణ్యనది తీర్థ స్నానాలు, మరి ఇంకా కూడా ఇతరులకి ఉపయోగపడడం, తనకి దాన ధర్మాలు చేయడం, యజ్ఞయాగాదులు పాల్గొనడం, భజనలు చేయడం, కీర్తనలు చేయడం, రకరకాలైన సత్కార్యాలు చేయటం, భేదజనులను ఉద్ధరించడం, ఈ విధంగా సర్వభూతముల పట్ల కూడా సర్వజీవుల పట్ల కూడా సర్వేక సమస్తము ఆ యొక్క భగవత్ స్వరూపము అని భావించగలిగినటువంటి పుణ్య కార్యాల చేత వాడు కర్మాచరణ మొదలు పెడతాడు. ఆ కర్మ కూడా వాడు పుణ్యాన్ని కోరాడు కాబట్టి ఇక అక్కడ నిష్కామ కర్మ ఆచరణ అనేటువంటిది చేస్తాడు. ఏ కోరిక లేకుండా ఒక కర్మను అనుసరిస్తూ ఉన్న కర్మ యొక్క ఫలితాన్ని ఆశించకుండా నిష్కామ కర్మము అనేటువంటిది ఆచరిస్తాడు. ఆ కర్మ యొక్క ఆచరణ ద్వారా ఆ కర్మ కూడా మళ్ళీ భక్తితో ఆచరిస్తాడు, వినయంతో ఆచరిస్తాడు, మరి భగవంతునికి దాసత్వంతో ఆచరిస్తాడు, ప్రకృతి నియమాలను అనుసరించి ఉంటాడు, శాస్త్ర ధర్మాలను అనుసరిస్తూ ఉంటాడు, పెద్దలను సేవిస్తూ ఉంటాడు, భగవంతుని పట్ల ధ్యాస కలిగి ఉంటాడు. అటువంటి భక్తి ధ్యానము వల్ల ఆ పాపం అనేటువంటిది పోగొట్టుకుంటాడు. అంటే అనేక జన్మలలో సంపాదించినటువంటి ఆ యొక్క పాపము అనేటువంటి బురద దేని చేత కడిగివేయబడుతుంది అంటే నిష్కామ కర్మ ఆచరణము చేత, భక్తి ధ్యానాదుల చేత, పుణ్యవంతమైనటువంటి కార్యాల చేత, పరహితార్థం కోసం చేసేటువంటి క్రియల చేత, ఈశ్వరార్పణ బుద్ధితోటి చేసేటువంటి కర్మ చేత ఆ పాపాన్ని పోగొట్టుకుంటాడు. అలా పోగొట్టుకున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ఒక మురికి బట్టను ఉతికి వేస్తే ఏమవుతుంది అంటే శుభ్రపడుతుంది, మురికంతా వదిలిపోతుంది కదా. అలా వదిలినట్లుగానే వస్త్రాన్ని ఉతికినట్లుగానే చిత్తాన్ని ఏం చేయాలి? ఏ కల్మషాలైతే ఉన్నవో ఆ కల్మషాలను
రహితం చేసుకోవాలి. ఏ మురికి అంటి ఉన్నదో ఆ మురుకుని వదలగొట్టాలి. జన్మాంతర ఘనమైన వాసనలు ఏవైతే ఉన్నవో అవన్నీ కూడా భక్తి ధ్యానాదుల వలన, పరమాత్మ పట్ల ఒకే ధ్యాస వలన, ఆ ధ్యానాదుల వలన ఏ కోరికను కూడా లేకుండా, ఫలితాన్ని ఆశించకుండా చేసేటువంటి క్రియ వలన, పుణ్యవంతమైన కార్యాల వలన, ఇతరులకు చేసేటువంటి హితము వలన, ఈ ఈశ్వరార్పణ బుద్ధితో చేసేటువంటి క్రియ వలన వారికి ఆ పాపం అనేటువంటిది నశించిపోతుంది. అలా నశించిపోతే ఉతికి ఆరవేసిన శుభ్రమైన వస్త్రం ఏ విధంగా శుభ్రపడిపోతుందో అలాగే ఈ చిత్తము కూడా ఈ క్రియల ద్వారా శుభ్రంగా మారి మలినరహితమై కల్మషం అనేటువంటిది లేకుండా తనకు తాను స్వకీయమైనటువంటి ప్రయత్నముతోటి చేసుకోవాలి అని చెబుతూ, అంతేకాదు అలా చేసుకోవడం మాత్రము చేతనే అటువంటి పాపచిత్తము అనేది పూర్తిగా నశించిపోతుంది. పరమార్థ మార్గంన ఉన్నటువంటి ఆటంకాలు అనేవి నశించిపోతాయి. అప్పుడు ఆత్మజ్ఞానము అనేటువంటిది ఉదయిస్తుంది అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం.